తిరుమల తిరుపతి దేవస్థానం కాలేజీలో పాఠాలు చెప్పే మాస్టారుగా 1964లో నా ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. 1974 నుండి దేవస్థానం యాజమాన్యం అన్నమయ్య సంకీర్తన ప్రచార కార్యక్రమాల్లో నన్ను ఉపయోగించుకున్నారు. 1978 డిసెంబర్లో ఒకరోజు అప్పటి తీతీదే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు నన్ను తన ఛాంబర్లోకి పిలిపించి శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో అన్నమయ్య పాటలు పాడించాలనే నిర్ణయం తెలిపినారు. అప్పుడు నాకు అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్గా ప్రవేశం ఏర్పడింది. తిరుపతి నుండి కారులో చెన్నైకి అన్నమయ్య గ్రంథాలు రాసులతో వెళ్ళేవాడిని. శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి, శ్రీ సదాశివం గారు నన్ను పుత్రవాత్సల్యంతో ఆదరించారు. నేను వెళ్ళేసరికి అమ్మ నోటు పుస్తకం, పెన్నుతో సిద్ధంగా ఉండేది. తెలుగు పాటలు నేర్పించేటప్పుడు ఒక్కొక్క రోజు గంటల తరబడి కూర్చునేది. అంత పెద్ద విద్వాంసురాలు అంత వినయంగా ఒదిగి కూర్చొని వ్రాసుకుంటూ మననం చేసుకోవడం నాకెంతో ఆశ్చర్యం కలిగించేది. నేను ఎంపిక చేసిన 30 పాటలు అమ్మ, సదాశివం గారు స్వయంగా విని అంగీకరించిన తరువాత ఆ పాటలన్నీ అమ్మ అర్థం చేసుకొని, ఉచ్చారణ తెలుసుకొని, కంఠస్థం చేసి, రాగ భావ తాళాల సౌహార్దంతో అనితర సాధ్యంగా ఆలపించి అన్నమయ్య సంకీర్తనా గానానికి సాంప్రదాయాన్ని నెలకొల్పింది. అన్నమయ్య పాటకు బాట వేసి ప్రామాణికతను సంతరించినది. అన్నమయ్య సంకీర్తనకు ప్రాణప్రతిష్ఠ చేసిన ఆ భక్తి సంగీత సామ్రాజ్ఞికి కళాప్రపంచమంతా రుణపడి ఉన్నది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారంటే అమ్మకు ఎనలేని భక్తి. వారు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే అనేది. కానీ నేను ఆ రోజుల్లో బాబావారంటే కొంత నిరాసక్తిని ప్రదర్శించేవాడిని. స్వామి గురించి మా మధ్య కొంత వాదం కూడా సాగేది. అమ్మ ఒకరోజు అన్నది, యూ విల్ సీ యూ దట్ వన్ డే బాబా విల్ డ్రాగ్ యూ టు పుట్టపర్తి. అంటే చూస్తూ ఉండు, ఏదో ఒకనాడు బాబాగారు నిన్ను పుట్టపర్తికి లాక్కుంటారు అని అన్నారు. అమ్మ అదొక్కటి నాకు ఇష్టం లేదనేవాడిని. నాకు అంతటా వెంకటాచలపతే అని నా భావాన్ని తెలిపేవాడిని.